Hi guys, welcome to my channel. ఇది సెకండ్ వీడియో. ఇప్పుడు ఫస్ట్ వీక్ ఛాలెంజ్ని తీసుకుంటున్నా. ఫస్ట్ స్టెప్ ఏమంటే దీంట్లో 3 స్టెప్లు ఉంటాయి. ఫస్ట్ వీక్ ఛాలెంజ్, సెకండ్ వీక్ ఛాలెంజ్ అండ్ థర్డ్ వీక్ ఛాలెంజ్. 3 వీక్స్ ఛాలెంజ్ లోపల నా బాడీని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తానో వీడియోకు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు ఇలాంటి వీడియోస్ చాలా లైక్ అయ్యింటే కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అయిన దాకా లైక్ చేస్తే మీరు నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం వీడియోస్ చేయడానికి వీడియోస్ చేయడానికి మంచి సపోర్ట్గా ఉంటుంది. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు టాపిక్ వెళ్దాం. ఈరోజు ఏమంటే ఫస్ట్ వీక్ ఛాలెంజ్లో 3 స్టెప్స్ తీసుకున్నా. దాంట్లో కూడా 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్స్ వచ్చి ఎక్విప్మెంట్స్, సెకండ్ స్టెప్ వచ్చి వర్కౌట్ ప్లానింగ్, థర్డ్ స్టెప్ ఈస్ ఫుడ్ డయట్. ఇందులో ఫస్ట్ ఎక్విప్మెంట్స్ అంటే చాలా ఏం లేదండి, మనము ఇంట్లో ఉండే వస్తువుల కంటే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు నేను చేసేటప్పుడు కూడా అథవా ఏమంత మనీ ఉండేది కాదు. ఆ టైంలో ఏం చేసేటోను అంటే వాటర్ బాటిల్ తీసుకునేటోని. ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి దాంట్లో మెటీరియల్స్ని అలా పెట్టి కొంచెం దాంట్లోనే వర్కౌట్ చేసేటోని. ఇప్పుడు కొంచెము జాబ్ చేస్తున్నా, అలాగే ఏమన్నా అదర్స్ జాబ్ చేస్తూ కొంచెము మనీ అర్న్ చేసుకుని దాంట్లో సేవింగ్ అయిన అమౌంట్లు కొంచెము ఎక్విప్మెంట్స్ తెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఫర్దర్ నా జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్లో కొంచెం వాళ్ళు కొంచెం బాగుండాలా అనేసి ఇంట్లోనే తెచ్చి పెడుతున్నా ఎక్విప్మెంట్స్. ఆ ఎక్విప్మెంట్స్ నెక్స్ట్ వీడియో చూపిస్తా. ఎక్విప్మెంట్స్ నెక్స్ట్ దీంట్లో వీడియో చూపిస్తా. అలాగే ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి వర్కౌట్ ప్లానింగ్. వర్కౌట్ ప్లానింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడీని మార్నింగ్ కానీ ఈవినింగ్ అయితే ఏమంత అనిపించదు, కానీ అర్లీ మార్నింగ్ లేచింటాంగా. 4 o'clock లేచింటాం, 5 o'clock నైట్ అంతా మనం చాలా స్లీప్ చేసింటాం. తొందరగా మన బాడీ మజిల్స్ని కొంచెము గ్రాప్ అయిపోతాయి అన్నమాట. అంటే మజిల్స్ కొంచెం పడుకునేస్తే కొంచెం గ్రాప్గా ఉంటాయి. దాన్ని కొంచెం స్ట్రెచ్చింగ్ చేయాలన్నమాట. స్టార్టింగ్ అయిపోయి మనం వర్కౌట్ చేయడానికి ఉండదు, ప్లానింగ్ చేయడానికి ఉండదు. అలాగే చేసామంటే మనం బాడీలో ఉన్న మజిల్స్ క్రాక్ అవుతాయి, మనకి మజిల్స్ క్రాంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం ఎలా ఉండాలంటే, లేకపోతే మజిల్స్ కొంచెము డ్యామేజ్ అయిపోవడం మజిల్స్ ఉండే టిష్యూలు కొంచెము క్లాష్ అయిపోవడం అలాంటివి ఉంటాయి. కానీ అలా కాకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్ మనం సర్చింగ్ చేసుకోవాలి. సర్చింగ్ అంటే ఎలాగో నెక్స్ట్ వీడియో చూపిస్తాం కదా, కంటిన్యూస్ చూపిస్తూ ఉంటాం. అలాగే 20 సర్చింగ్ అయిపోయిన తర్వాత 20 laps 200 meters ట్రాక్లో 200 meter ట్రాక్ అంటే మన పల్లెటూరులో అలా అంత ఏమి ఉండదు. అంటే ఉండే జాగాలో కొంచెం యూటిలైజ్ చేసుకున్నాం అంతే. మా ఊళ్ళో ఎక్కడ ఉంటుంది మంచిగా సేఫ్గా కొంచెం బాగుండే పెద్దగా ఉండే ఫీల్డ్ చూసుకొని 200 meter ట్రాక్లో అలాగే చేస్తుంటా. అందులో 200 meter ట్రాక్ విత్ 20 laps, అది 20 minutes అవుతుంది. ఓన్లీ 1 lap 1 minute చేసుకుని స్టార్టింగ్ 1 minute అయినా పర్లే చేయొచ్చు. అంటే 20 laps కొట్టడానికి అవ్వదు. స్టార్టింగ్ 2, 3, 5, 6, 8 అలా పెంచుతూ వీక్లో 3 to 4 daysలోనే పికప్ చేయగలను. నెక్స్ట్ వచ్చి వామప్ 20 laps రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ అయితే జాగింగ్ అనొచ్చు, రన్నింగ్ కూడా అనొచ్చు. మళ్ళీ వార్మప్ 10 minutes వార్మప్ అంటే ఎలాగో నెక్స్ట్ వీడియో చూపిస్తా. నెక్స్ట్ వచ్చి వర్కౌట్స్ 10 minutes. వర్కౌట్స్ అంటే స్టార్టింగ్ ఏజ్గా ఇప్పుడు ఎగ్జామ్ ఒకేసారి ఏం చేయడం, అందుకని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం 3 weeks పెట్టుకుని 3 weeks మనం ఏం చేయగలమంటే మ్యాక్సిమం అంటే మీరు ఎలా చేస్తారో తెలియదు, కానీ మీరు చేయడానికి నాకు ఎలాగో అలవాటు ఉంది కాబట్టి చేస్తున్నా. లేకంటే ఎవరు ట్రై చేయకండి. మన ఇంట్లో ఏమైనా ఫర్దర్ చేయాలనుకున్నా కొంచెమే నేను చూపిస్తా. అలాగే కొంచెం చూసుకుంటూ చేసుకోండి. దాని తర్వాత వర్కౌట్స్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. మీరు బాడీలో ఉన్న మజిల్స్ చాలా ఏమంటే హీట్ అవ్వ ఉంటుంది బాడీ. ఆ బాడీ మళ్ళీ కూల్ డౌన్ చేసుకోవాలి. కూల్ డౌన్ చేసుకోకుండా అలా వెళ్ళామంటే మన స్టార్టింగ్ చెప్పానుగా మజిల్స్ క్రాంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేయకపోయినా మన బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్
కొంచెము హెవీగా అవుతుంటుంది. ఆ టైం కూల్ డౌన్ చేయకపోతే మనకి అలాగే ఏమన్నా యూరిన్ పోవడం ఏమైనా చేసినా బ్లడ్ వచ్చేస్తుంది. చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్ 10 minutes అయిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి బాడీకి. అంటే రెస్ట్ అంటే పడుకోవడం కానీ కాదు, ఓన్లీ మెడిటేషన్ అలాగా 2 minutes 5 minutes అలా చేసి కూర్చుంటే చాలు. మామూలుగా రెస్ట్ తీసుకుంటే చాలు, లేకపోతే పడుకుంటే చాలు. శవాసనం అంటారుగా, శవాసనగా చేసుకున్నా పర్లేదు, అవుతుంది. ఇదంతా ఓవరాల్ చేసేలాగా 1 hour అయిపోతుంది. తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేస్తేనే అయిపోదు. బాడీలో కొలెస్ట్రాల్ తక్కువ చేయలేం. ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా ఫుడ్ డైట్ చేయాలి. ఆ ఫుడ్ డైట్ ఎలా అంటే ఎగ్జామ్ ఒకేసారి మనం చాలా కన్జ్యూమ్ చేస్తుంటాం. చాలా ఏమంటే కార్బోహైడ్రేట్స్ చాలా కన్జ్యూమ్ చేస్తుంటాం. ఒకేసారి బాడీకి కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసామంటే మన బ్రెయిన్ అంత బ్రెయిన్ తీసుకోలేదు. అందుకని ఏం చేయాలంటే తీసుకుంటూ ఉంటాం. ఒకేసారి మనము కార్బోహైడ్రేట్స్ తక్కువ చేస్తామంటే బాడీ మన బ్రెయిన్ మన మాట వినదు. ఏమంటే లైట్ హెడేక్ వస్తుంది. హెడేక్ అయిన తర్వాత వాంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది, డీహైడ్రేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, మనం పడిపోవచ్చు. అలా కాకుండా కొంచెమే చూపిస్తాం. అది కాకుండా ఉండాలంటే మన మైండ్ మెయింటైన్ చేయాలంటే లిక్విడ్ ఐటమ్ చాలా తీసుకోవాలి. మిల్క్, జ్యూస్, లేకపోతే అది మనం పల్లెటూరులో అంత దీనికి ఏమి చిక్కదు అనుకో. మిల్క్ అయితే చిక్కుతుంది, అది కూడా ఒకసారి చిక్కుకోవాలంటే జ్యూస్ తీసుకోవచ్చు. ఏమంటే జ్యూస్ అంటే మామూలు ఫ్రూట్ జ్యూసే కాదు, మన ఇంట్లో క్యారెట్ 10 rupees చేసి పెడితే క్యారెట్ వస్తుంది. ఉన్న బీట్రూట్ జ్యూస్ చేసుకుని అలాగే కానీ తినచ్చు. కానీ చెప్తా ఎలా అంటే ముందు జ్యూస్ చెప్తా. అలాగే అది మనకి దొరకపోలేదంటే స్మాల్ లెమన్ అయినా పర్లేదు, లెమన్ జ్యూస్ ఎలా చేయాలో చెప్తాను. ఆ లెమన్ చాలా డిఫరెంట్ చేయొచ్చు, కొంచెం టేస్టీగా ఉంటుంది. అంటే మామూలుగా మీరు చేసేలాంటి కాదు, మీరు చేసేలాంటూ ఫాలో చేస్తే బాగుంటుంది. అలాగే తర్వాత దాని జతలో కంటే మనం వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. బ్రొకాలీ అంటే చేసుకోవచ్చు, లేకపోతే కుకుంబర్ అంటే తీసుకోవచ్చు. అంటే మనం చాలా వాటర్ కంటెంట్ ఉండే కొంచెం వెజిటేబుల్స్ అంటే తీసుకోవచ్చు. తర్వాత స్ప్రౌట్స్ అంటే మొలకలు, ఏదన్నా ధాన్యాలు ఉంటాయిగా, ఆ ధాన్యాల్లో కొంచెము పెసలు అయినా కానీ, తర్వాత శనగలైనా కానీ, గ్రౌండ్నట్ అంటే శనగ గింజలు అయినా పర్లేదు. లేకపోతే పల్లీలను తీసుకున్న దాన్ని నానబెట్టుకుంటే నైట్ నానబెట్టి డే నానబెట్టి ఈవినింగ్ తినచ్చు. అలా ఫాలో చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో బాగా వీడియోస్ పెడుతూ ఉంటా. స్పోర్ట్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంతకుముందు పెట్టిన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలా సపోర్ట్ చేస్తుంటే నాకు చేయడానికి ఇంకా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఫర్ మీ. అలాగే మీకు ఇంకా ఏమన్నా స్పోర్ట్స్ గురించి ఏమన్నా డౌట్ ఉంటే ఫుడ్ డైట్ కానీ వేరే వర్కౌట్స్ ఏమన్నా డౌట్ ఉంటే కానీ నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు రిప్లై ఇస్తూ ఉంటా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోని ఫాలో చేద్దాం.